హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే నోరూరించే మొగలాయి చికెన్ చేస్తున్నానండి. చూసారా ఎంత బాగుందో? చూడటానికి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది చేసుకోవాలంటే ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టేసుకోవాలి. దాంట్లోకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కారం చాలా కొంచెమే వేసుకోవాలి. మనకి మొత్తం మిరియాల పొడి, మిర్చితోటే ఫ్లేవర్ రావాలి. అప్పుడైతేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది. మిరియాల పొడి ఫ్రెష్గా దంచి వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకొని మంచిగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడైతేనే ఫ్లేవర్స్ అన్నీ అందులోకి వెళ్ళి చాలా బాగుంటుంది. 2 hours తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, కొంచెం సాజీర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోవాలి, ఒక పెద్ద ఆనియన్. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం అందులో మిరియాల పొడి వేసాం కాబట్టి ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొన్ని. మొత్తం ఈ ఫ్లేవరే రావాలి. మీకు కావాలంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. నేను 1/2 kg చికెన్ మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి కొంచెమే వేసాను. తర్వాత అందులో బాదం పప్పులు వేసుకోవాలి, జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మీకు కావాలంటే ఇంకొంచెం స్పైస్ కావాలంటే ఏ స్టేజ్లో కొన్ని మిరియాలైనా వేసుకోవచ్చు. తర్వాత ఇదంతా ఫైన్ పేస్ట్ కావాలి. ఇవన్నీ మంచిగా వేగినాక చల్లారినాక అందులో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. మనం అందులో ఫస్ట్ చికెన్లో 1/2 కప్పు పెరుగు వేసాం కాబట్టి ఇందులో కూడా ఇంకా 1/2 కప్పు, మిగిలిన 1/2 కప్పు ఇందులో వేసుకొని మొత్తం ప్యూరీ లాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చాలా మెత్తగా. కావాలంటే కొంచెం వాటర్ అయినా వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ అదే స్టవ్ మీద, అదే ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అందులో ఒక్కొక్కటిగా పరుచుకోవాలి. మనం ఫ్రిడ్జ్ నుంచి తీసేయంగానే వెంబటే స్టవ్ మీద చేసి కుక్ చేయొద్దు. కొంచెం ఒక 10-15 minutes బయట పెట్టినాక కొంచెం కూల్ అంతా పోయిన తర్వాత అప్పుడే స్టవ్ మీద కుక్ చేయాలి. అప్పుడైతేనే బాగుంటుంది. లేకపోతే చల్లది మొత్తం ఫ్రిడ్జ్ నుంచి తీసి వెంబటే మనం స్టవ్ మీద చేస్తే మొత్తం రబ్బర్లాగా అవుతుంది, అస్సలు బాగోదు. ఇదంతా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మసాలాలు అన్నీ వాటికి పట్టుకుంటాయి కాబట్టి. మనం స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం వాటరీగా అయిపోతుంది. మనకి ఇది వాటరీగా ఉండకుండా ఉండాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా మంచి కలర్ రావాలి. కోటింగ్ అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పీసెస్కి మొత్తం. ఇలా మంచిగా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది మొత్తం అందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం అందులో వేసుకొని వీలైతే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. మిక్సీలో పేస్ట్ ఇంకా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని అందులో వేసేసుకొని మసాలాలు మొత్తం మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ మసాలాలు మాడకుండా ఉండడానికి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి. అప్పుడైతేనే అడుగు పట్టకుండా మాడకుండా చాలా బాగుంటుంది. ఈ స్టార్టర్ చాలా బాగుంటుంది. చూసారా ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడైతేనే పీసెస్ జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇలా దగ్గర పడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెడితే గ్రేవీ లాగా అవుతుంది. గ్రేవీ లాగా అవ్వకూడదు. ఇలా ఉండాలంటే ఖచ్చితంగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా మూత పెట్టినా మనకి గ్రేవీ లాగా అవుతుంది కాబట్టి మూత కూడా పెట్టద్దు. ఇలా
మంచిగా దగ్గర పడేంతవరకు మసాలాలు మొత్తం చికెన్కి పట్టేంతవరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుంటే బాదం పప్పు, జీడిపప్పు ముక్కలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే మొగలాయ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ది బెస్ట్ స్టార్టర్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో చూడటానికి. చాలా జ్యూసీగా ఉంది. ముక్క కూడా చాలా చాలా ఉడికింది, చాలా బాగా ఉడికింది. చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.